హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ విక్కీ డిజిటల్ ఆడియోస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్. చాలామంది కస్టమర్లు హైదరాబాద్కి వచ్చి షాప్ ఎక్కడ అని అడుగుతున్నారు. మా షాప్ అడ్రస్ వచ్చేసి జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజుల రామారావు రోడ్డుకు ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది హైదరాబాద్ అనగానే ఎలక్ట్రానిక్స్ అంటే కోటి అనుకుంటారు. కోటి గుజరాతీ గల్లీ అని డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నుండి కాల్ చేసి అడుగుతున్నారు. భయ్యా మేము ఇక్కడ గుజరాతీ గల్లీలో ఉన్నాము, కోటిలో ఉన్నాము, మీ షాప్ ఎక్కడ ఉంది భయ్యా అని అక్కడికి వెళ్ళి లొకేషన్ పెట్టమంటున్నారు. లొకేషన్ పెట్టాక ఇంత దూరం ఉంది భయ్యా అని అంటున్నారు. అందుకని ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. నా షాప్ అడ్రస్ వచ్చేసి జీడిమెట్ల అండి. ఓకే ఫ్రెండ్స్. ఈ సెటప్ అనేది 5.1 ఫుల్ డాల్బీ డిజిటల్ ఫుల్ ప్యాకేజీ. ఈ ప్యాకేజీని మనకు లోకల్లో ఉండే సతీష్ గారు అయితే ఆర్డర్ ఇచ్చారు. అతని కోసం మనం ఈ సెటప్ తయారు చేశాము. అయితే ఈ యాంప్లిఫైర్ ఏంటంటే ఇది న్యూ యాంప్లిఫైర్ కాదు. ఈ యాంప్లిఫైర్ని మనం 2 years బ్యాక్ అతనికి ఫీటెక్ రిమోట్ కిట్ వేసి అందులో FT003 డికోడర్తో అయితే యాంప్లిఫైర్ తయారు చేయడం జరిగింది. అప్పుడు అతను ఓన్లీ యాంప్లిఫైర్ మాత్రమే చేయించుకొని అంతకుముందు అతని దగ్గర ఉన్న ఓల్డ్ బాక్సులు పెట్టి కొంతకాలం అయితే రన్ చేసుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఆస్ట్రా కిట్తోని విత్ బనానా సాకెట్తో అయితే నాకు అప్డేట్ చేసి ఇవ్వండి అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు యాంప్లిఫైర్కి మ్యాచ్ అయ్యే విధంగా స్పీకర్ ప్యాకేజీ కూడా తయారు చేసి ఇవ్వండి అని చెప్పాడు. అతను చెప్పినట్టుగానే మనం అయితే అతని కోసం యాంప్లిఫైర్ని అప్డేట్ చేసి అతను చెప్పిన విధంగా మనకు స్పీకర్ ప్యాకేజ్ కూడా తయారు చేయడం జరిగింది. అదే అతను ఏమన్నాడంటే, మీరు రెగ్యులర్గా చేసే బాక్సులు కాకుండా, క్రాస్ టైప్ బాక్సులు కాకుండా నాకు థియేటర్ టైప్ బాక్సులు కావాలి. అలాగే మీరు 12mm చేస్తున్నారు కదా బాక్సులు, నాకు 12mm కాకుండా 18mm వుడ్తో తయారు చేయండి. ప్రతి బాక్సును కూడా 18mm వుడ్డే ఉండాలి. అదే ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ రైట్, సెంటర్ బాక్సు, సబ్-వూఫర్ ఆల్ బాక్సెస్ కూడా 18mm వుడ్తోనే చేయండి. ప్రతి బాక్స్లోనూ కూడా ఫామ్ ఫిల్అప్ చేయండి. ప్రతి బాక్స్లోనూ ఫోమ్ పెట్టి చేయండి. ప్రతి బాక్స్ కూడా ఇన్స్టాల్ చేయాలి, ఫామ్ ఫిల్అప్ చేయాలి అని మరీ చెప్పాడు అతను. అతను చెప్పినట్టుగానే మనం ప్రతి బాక్స్ కూడా 18mm వుడ్తోని ప్రతి బాక్స్లోనూ కూడా ఫామ్ ఫిల్అప్ చేయడం అయితే జరిగింది. అయితే అతను చెప్పాడు మనకి ఆల్ బాక్సులు కూడా మొత్తం ప్యూర్ బ్లాక్ కలర్లోనే ఉండాలి, యాంప్లిఫైర్ కూడా ప్యూర్ బ్లాక్ కలరే ఉండాలి అని చెప్పాడు. అంటే నేను స్టిక్కర్ వేసి చేస్తానని చెప్తే అతను స్టిక్కర్ అవసరం లేదు, పెయింట్తో చేయండి అని చెప్పాడు. సరే, నేను అలాగని చెప్పాను. కాకపోతే అతన్ని 15 days టైం అడిగాను. అతను లేదండి, నాకు 4-5 daysలో యాంప్లిఫైర్ మొత్తం ఫుల్ సెట్ కావాలి, మాకు అర్జెంట్ ఉందని చెప్పాడు. చెప్తే నేను 1 week టైం తీసుకున్నాను అతని దగ్గర. తీసుకొని మనం అయితే యాంప్లిఫైర్ని 1 weekలో అయితే రెడీ చేయడం జరిగింది, ఫుల్ సెటప్. ఒకసారి చూద్దాము మోడల్ ఎలా ఉన్నది అనేది అయితే. మనం ఒకసారి బాక్సులు యాంప్లిఫైర్ ఎలా డిజైన్ చేసాం అనేది అయితే ఇప్పుడు చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు బాక్స్ డిజైన్ అనేది డబుల్ క్రాస్ టైప్ బాక్సు, థియేటర్ టైప్ బాక్స్ అంటారు. క్రాస్ టైప్ బాక్స్ అంటే ఓన్లీ సింగిల్ క్రాస్ ఉంటుంది. ఇలా ఇది 18mm వుడ్. బ్యాక్లో వాల్ మౌంట్ కోసం అని మనం హుక్ చేయడం జరిగింది. అలాగే టాప్లో స్పీకర్ కనెక్షన్ కోసం స్పీకర్ సాకెట్ వేయడం జరిగింది. ఇది జిప్పు 80 watt ఊఫరు. మనం ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ రైట్ జిప్పు 80 watt ఊఫర్లు యూజ్ చేశాము. అలాగే ట్యూటర్ వచ్చేసి జిప్పు RD02 మోడలు యూజ్ చేయడం జరిగింది. టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది బాక్స్ది. ఇది సెంటర్ బాక్స్. సెంటర్లో 2 ఫుల్ రేంజ్ ఊఫర్లు అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది ఎయిర్పోర్ట్ ఇచ్చాము ఇక్కడ. ఈ బాక్స్ అనేది 12 inch JBL 1500
జేబిఎల్ సబ్ ఊఫరు. ఇది ఫ్రంట్ ఫైర్ తోటి ఎల్పోర్టెడ్ బాక్స్ ఇది. దీంతో ఇందులో కూడా మనం ఫోమ్ ఫిలప్ చేయడం అనేది జరిగింది. టోటల్ బాక్స్లోనూ ఫోమ్ ఫిలప్ చేసి చేయడం అనేది జరిగింది. టోటల్ ప్యాకేజ్ మాత్రం బ్లాక్ కలర్లో ఈ డిజైన్లో అయితే తయారు చేసాం మనము. ఒకసారి యాంప్లిఫైర్ డిజైన్ అనేది చూద్దాం మనం ఒకసారి. యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ చూడొచ్చు. మొత్తం టోటల్ ప్యూర్ బ్లాక్ కలరు. ఈ ప్యానల్ కూడా బ్లాక్ కలర్ వేయడం జరిగింది. అలాగే ఈ ఆస్ట్రా కిట్కు కీ బటన్స్ అనేది అన్ని యాంప్లిఫైర్లకి వైట్ కలర్లో ఉంటాయి. అలా కాకుండా ఈ బటన్స్ కూడా ప్యూర్ బ్లాక్ కలర్లో వేయండి అని చెప్పారు. అతను చెప్పిన విధంగా మనం ఈ కీ బటన్స్ కూడా ప్యూర్ బ్లాక్ కలర్ కీ బటన్స్ వేయడం జరిగింది. ఈ ప్యానల్ మీద వచ్చిన ఓన్లీ నేమ్స్ మాత్రమే వైట్ కలర్లో ఉన్నాయి. ఇది మాస్టర్ కంట్రోల్ అండ్ సెలెక్టర్. ఇది రిమోట్ అందుబాటులో లేనప్పుడు కానీ, రిమోట్ మనము పాడైనప్పుడు కానీ ఈ సెలెక్టర్ కానీ సెలెక్ట్ చేసుకొని, సెలెక్టర్ ద్వారా సెలెక్ట్ చేసుకొని వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది సబ్ ఊఫర్ కంట్రోల్. ఈ సబ్ ఊఫర్ కంట్రోల్ అంటే ఇది మొత్తం జీరో చేసినప్పుడు సబ్ ఊఫర్ వాల్యూమ్ 0 అయిపోతుంది. ఇది 10 to 15%, 20% అలా పెడితే బేస్ పంచ్ అనేది చాలా హెవీగా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఇవి సెలెక్టర్ స్విచ్లు. ఇది మనం ఈ సెట్ ఆన్ చేసినప్పుడు డిస్ప్లే అనేది స్టాండ్ బైలో ఉంటుంది. ఈ స్టాండ్ బై బటన్ ఉంది కదా ఇక్కడ, ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈ స్టాండ్ బై అనేది రిలీజ్ అయ్యి సెట్ ఆన్ అవుతుంది. ఈ మోడ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆప్టికల్ 1, ఆప్టికల్ 2, కోఎక్సెల్, హెచ్డిఎంఐ ఏఆర్స్ అనే ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మెమరీ కార్డు పెట్టుకోవడానికి ఇక్కడ టీఎఫ్ఎన్ ఉంది కదా, ఈ సాకెట్ ఇచ్చాడు. ఇందులో మెమరీ కార్డు పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ 2.1, 5.1 అనే సెలెక్టర్ స్విచ్ ఇది ప్రెస్ చేసినప్పుడు 2.1, 5.1, 7.1 చేంజ్ అవుతూ ఉంటాయి. మనకి ఏ ఆప్షన్ కావాలనేది ఎంచుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రివ్యూ బటన్, నెక్స్ట్ బటన్, పాజ్ బటన్ అనేది ఇక్కడ పెన్ డ్రైవ్ పెట్టినప్పుడు కానీ, మెమరీ కార్డు పెట్టినప్పుడు కానీ ఈ 3 బటన్ యూజ్ చేసి ఈ సెలెక్టర్ స్విచ్లో ఎంచుకోవచ్చు. మనకు సాంగ్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ బటన్స్ యూజ్ చేస్తాము. ఈ బాటంలో అయితే మనం గోల్డ్ కలర్ బుష్లు వేసాము. ఇది పవర్ ఆన్ ఆఫ్ స్విచ్. బ్యాక్ చూద్దాము ఒకసారి. ఇక్కడ పవర్ కోసం సిపియు సాకెట్ యూజ్ చేసాము. ఇన్బుల్ట్గా ఇందులోనూ ఫీజు ఉంటుంది. ఇందులో ఉన్న ఫీజు కాకుండా ఎక్స్ట్రా ఫీజు కూడా ఉంటుంది. ఈ ఫీజు ఎప్పుడన్నా మనకు ఏదైనా లోపల పవర్ ప్రాబ్లం వచ్చినప్పుడు కనుక ఫీజు పోయినప్పుడు వెంటనే ఇది ఓపెన్ చేసి అందులో ఉన్న డ్యామేజ్ అయిన ఫీజు తీసి ఎక్స్ట్రా ఉన్న ఫీజు వేసి యూజ్ చేసుకోవచ్చు. ఇవి 6 ఛానల్ బనానా సాకెట్. ఫ్రంట్ లెఫ్ట్, రైట్, సరౌండ్ లెఫ్ట్, రైట్, సెంటర్, సబ్ ఊఫర్. ఇవి డిజిటల్ ఇన్పుట్స్. కోఎక్సెల్ 1, కోఎక్సెల్ 2, ఆప్టికల్, హెచ్డిఎంఐ ఏఆర్సి. ఇవి 5.2 ఇన్పుట్స్. ఇవి యాక్స్ 1, యాక్స్ 2 స్టీరియో ఇన్పుట్స్. ఇవి 5.2 ఇన్పుట్స్ అని అంటే అప్పట్లో మనకు డివిడి 5.1 డివిడీలో ఉన్నప్పుడు దాని నుండి ఆడియో సిగ్నల్ అనేది బయటకు వచ్చేది. అలాంటి యాంప్లిఫైయర్లు, అలాంటి బ్లూరే ప్లేయర్లు కానీ, డివిడి ప్లేయర్లు కనుక ఉంటే దాని నుండి 5.1 తీసుకొని దీంట్లో పెట్టి యూజ్ చేసుకోవచ్చు. 5.1 ఇంటర్నల్ డిజైన్ అయితే చూడొచ్చు. ఇక్కడ మీరు వైరింగ్ ఇంకా ఏమి బయటకు అవ్వపడకుండా మొత్తం ఇంటర్నల్గా స్లీవ్ వేసి మంచిగా డిజైన్ చేయడం జరిగింది. పవర్ సెక్షన్లో 10 ఆంప్ ట్రాన్స్ఫార్మర్, 2 10,000 mAh 63 వోల్ట్ కెపాసిటర్లు, ఇది 3 మెటల్ డయోడ్. సబ్ ఊఫర్ కోసం కుమార్ ఆడియో 4 ఫీట్ థండర్ బోర్డు. ఇది 5 ఛానల్స్ కోసం శక్తి 10 ఫీట్ బోర్డు. ఈ బోర్డులు అనేది హీట్ అవ్వకుండా ఉండడం కోసమని 2 కూలింగ్ ఫ్యాన్లు ఇవ్వడం జరిగింది. ఇది ఆస్ట్రా రిమోట్ కిట్. అంటే ఈ రిమోట్ కిట్లో అన్ని ఇన్బుల్ట్గా ఇందులోనే ఉంటాయి. ఆప్టికల్ 1, ఆప్టికల్ 2, హెచ్డిఎంఐ ఏఆర్సి, కోఎక్సెల్ 1, కోఎక్సెల్ 2, యూఎస్బి, బ్లూటూత్ అన్నీ ఇన్బుల్ట్గా ఇందులోనే ఉంటాయి, మనం ఎక్స్ట్రా యాడ్ చేయకుండా. ఈ రిమోట్ కిట్ కోసమని ఇక్కడ పవర్ సెక్షన్ ఒకటి 12 వోల్ట్ వేయడం జరిగింది అడాప్టర్. దీంట్లో ఆడియో బోర్డులకి ఇంకేమన్నా పవర్ సెక్షన్లో కానీ ఆడియో బోర్డులో కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చి స్పీకర్లో షార్టేజ్ అవ్వకుండా ఉండడం కోసమని ఇక్కడ స్పీకర్ ప్రొటెక్షన్ ఒకటి యాడ్ చేయడం జరిగింది. లోపల ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది సబ్ ప్రీ బోర్డు. బేస్ పంచ్ హెవీగా పడడం కోసం, బేస్ కోసం అని ఇక్కడ సబ్ ప్రీ బోర్డు యూజ్ చేయడం జరిగింది. కూలింగ్ ఫ్యాన్లు
హెవీగా తిరిగి నాయిస్ వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం నాయిస్ రాకుండా ఉండడం కోసమని ఇక్కడ మనం ఒకటి బగ్ బోర్డ్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఒకటి వియూ మీటర్ వేసాము. బ్యాక్గ్రౌండ్లో బ్లూ కలర్ లైట్లు తీసుకున్నాము. టోటల్ డిజైన్ అయితే ఈ విధంగా డిజైన్ చేసాము. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.